ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా? నేనైతే బాగున్నాను ఫ్రెండ్స్. నేను ఈరోజు బయటికి వెళ్ళాను అనమాట. ఎందుకు వెళ్ళానో లాస్ట్లో అయితే చెప్తాను. అలా నేను వెళ్తుండగా అయితే మటన్ షాప్ అయితే కనిపించింది. దొబ్బ అయితే అప్పుడే ఫ్రెష్గా కోసి ఇలా ఎలాడిచ్చారనమాట, వాటర్ నింపేసి. సో ఇంకా 2 దెబ్బలు తీసుకుని తిల్లి అయితే తీసుకున్నాను. చాలా రేటుగా ఉన్నాయి ఫ్రెండ్స్. బ్లడ్ లేని వాళ్ళు ఇది తింటే చాలా మంచిది, బ్లడ్ పడిద్ది. ఫ్రై చేసుకుని తినవచ్చు. ఈ 2 తీసుకున్నాను. ఒక అరకేజీ మటన్ కూడా తీసుకున్నాను అనమాట. దబ్బ వేరుగా మటన్ వేరుగా వండుదాం అనుకున్నాను. టైం వేస్ట్, గ్యాస్ వేస్ట్ ఎందుకని అయితే దబ్బాను మటన్ 2 మిక్సెడ్ కర్రీ అయితే చేశాను. దబ్బ అయితే ఉప్పు పసుపు వేసి ఉడకపెట్టేశాను. ఇక్కడ ఏమో మటన్ కర్రీ కోసం అయితే 2 ఉల్లిపాయలు 4-5 పచ్చిమిర్చి వేసి నూనెలో ఫ్రై చేసుకొని ఇటు మటన్ వేసేసిన తర్వాత ఇటు దబ్బ కూడా ఉడకపెట్టుకున్నది కూడా వేసేసాను. దీంట్లో కూడా కొంచెం ఉప్పు పసుపు వేసి కొంచెం బాగా నూనెలో ఎగిచ్చాను అనమాట. ఈ దబ్బ అనేది నీసు వాసన పోవాలంటే ఎక్కువ పసుపు వేసి ఉడకపెట్టుకుంటే నీసు వాసన అనేది పోతుంది. తర్వాత దీంట్లో అయితే నేను కొంచెం ఎక్కువగా కారం వేసాను ఫ్రెండ్స్. చాలా స్పైసీగా ఎమ్మీగా ఉంటుందన్నమాట. చాలా టేస్ట్గా ఉంటుంది. నేను ఎప్పుడు చేసుకునే మసాలా అయితే ధనియాలు, గసగసాలు, కొబ్బరి, అల్లం వెల్లుల్లిపాయ, ధనియాలు, కొంచెం యాలక్కాయలు, దాల్చిన చెక్క, లవంగాలు వేసి మిక్సీ పట్టేసి వేసాను. గ్రేవీ బాగుంటుంది. మనం కలుపుకుంటా కూడా చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. నేను ఎప్పుడు ఇదే మసాలా వేస్తాను ఫ్రెండ్స్. అసలు చాలా బాగుంటుంది. ప్రతి కూరలో, నీసు కూరలో అయితే నేను ఇదే మసాలా కంటిన్యూ చేస్తాను. మీరు ఒకసారి వేసి చూడండి, చాలా బాగుంటుంది. కూర అయితే 5-6 విజిల్స్ వచ్చిన తర్వాత లాస్ట్లో కొత్తిమీర అయితే జల్లేసుకున్నాను. నేను బయటికి ఎందుకు వెళ్ళానంటే మేము ఇల్లు ఖాళీ చేయాలని చెప్పేసి ఒక 15 రోజుల నుంచి అనుకుంటున్నాం ఫ్రెండ్స్. ఎక్కడ చూసినా ఇల్లు అయితే దొరకట్లేదు. 10,000 పెట్టినా సరే సరైన అనుకూలమైన ఇల్లు అయితే దొరకట్లేదు అనమాట. అందుకే అంటారు, తిన్నా తినకపోయినా సరే గుడిసైనా ఉండాలి, ఏదో పాకున్నా సరే గంజినీళ్ళు తిన్నా అడిగేవాళ్ళు ఉండరు. మనం చక్కగా ఆ గంజినీళ్ళు తాగైనా సరే ఆ గుడిసెలో హాయిగా పడుకొని ఉండొచ్చు అనమాట. నాకు అది లేదా అని చెప్పేసి ఇల్లు లేతుక్కుంటూ నాకు చాలా ఏడుపు వచ్చేసింది. అసలు ఎంత చూసినా సరే మనకి ఇల్లు అయితే దొరకలేదు. సో తీసుకొచ్చి కూర వండేటప్పటికి 3 అయింది. ఈ కూర చాలా టేస్టీగా ఉంది. మటన్ దొబ్బ 2 మిక్సెడ్ కర్రీ చేశాను. చాలా టేస్టీగా ఉంది. చారు పెడదాం అనుకున్నాను కానీ చాలా టైం అయిపోయిందని చెప్పేసి కొంచెం గ్రేవీగా దింపాను అనమాట. కూర అయితే బాగా ఉడికింది, కమ్మగా ఉంది. మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ అయితే చేయండి. ఇక నేను కొంచెం ఇల్లు సెట్ అయ్యేదాకా ఏదో రకంగా ఒక వీడియో అయితే పెట్టగలుగుతాను. చూసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీలో ఎంతమందికి ఇష్టమో ఒకసారి